ఓం మాండిక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాదకృత భాష్య సమేత 117వ భాగంగా అధ్యయనం చేసుకుంటున్నాం. అద్వైత ప్రకరణం, మూడవ ప్రకరణం అద్వైతం తురీయం. దీనిలో 48 కారికలు ఉన్నాయి. వాటిలో 10 కారికలను విశ్లేషణ లోతుగా చూశాము. వాళ్ళ 11వ కారికను అధ్యయనం చేస్తాం. ఇంతవరకు జరిగినటువంటిది కొంత సమీక్ష అవసరం. చూద్దాం. ఆకాశదృష్టాంతేన యుక్త్యా జీవచైతన్య సృష్టి నిషేధ. కారికలు 3-9. ఆకాశ దృష్టాంతముతో, యుక్తితో జీవునిలోనున్న చైతన్యం అనే అంశము సృష్టింపబడలేదు అని తీర్మానం. 3-9 వరకు. దీనికి ఏమిటి? ఆకాశ దృష్టాంతం చూద్దాం. ఆకాశం కుండ పుట్టింది, కానీ ఆకాశం కొత్తగా పుట్టలేదు. శరీరం పుట్టింది, కానీ ఆత్మ కొత్తగా పుట్టలేదు. కుండ పగిలింది, కుండలోనున్న ఆకాశం ఎక్కడికి పోలేదు, మాయమవదు. శరీరం మరణిస్తుంది. శరీరానికి ఆధారభూతమైనటువంటి ఆత్మకు చావు లేదు. కుండకు మలినం అంటుకుంటుంది, అంటుకున్న ఆకాశానికి అంటుకోదు. శరీరానికి రకరకాల మలినాలు, చెప్పలేనన్ని మలినాలు ఉన్నాయి. అంటే మనసుకి, శరీరానికి. అవి అంటుకున్నా సరే ఇవి ఆత్మ నిర్లేపము, నిస్సంగము. ఆత్మకు అంటదు. కుండకు విశేషమైన రూపం ఉంటుంది, ఆకారం ఉంటుంది. ఆకాశానికి మట్టుకు రూపము లేదు. శరీరానికి నామము ఉన్నది, రూపము ఉన్నది, కానీ ఆత్మకు లేదు. నామరూప విరక్తము, వివర్జితము. కుండకు ఆకాశానికి సంబంధము కల్పిత సంబంధము. ఆకాశంలో కుండ వచ్చి కూర్చుంది, కుండలో ఆకాశం వచ్చి కూర్చుంది అని చెప్పడం కల్పితమే తప్ప అసలు ఆ కుండయే ఆకాశంలో ఉంది. జీవ పరమాత్మల మధ్య జీవాత్మ పరమాత్మ నుంచి కిందకు దిగి వచ్చాడు, వేరే అయ్యాడు, పరిణామం చెందాడు అని చెప్పకూడదు. అలా సంబంధం ఏది? జీవాత్మ పరమాత్మలకు అటువంటి కారణకార్య సంబంధం లేదు. జీవాత్మ పరమాత్మ ఒక్కటే. పేరుకి జీవాత్మ పరమాత్మ ఉపాధి భేదంగా అంటామే గాని అసలు ఉన్నది ఆత్మయే. ఆకాశ దృష్టాంతేన యుక్త్యా జీవ చైతన్య సృష్టి నిషేధ. జీవాత్మ పరమాత్మ నుంచి పుట్టలేదు. అయితే జీవాత్మ పుట్టనే లేదు. పుట్టనే లేదు. ఎందుకు? పరమాత్మయే కనుక. ఉన్నది ఒక్కటే, అదే అద్వయ ఆత్మ. స్వప్నదృష్టాంతేన యుక్త్యా జగత్ చైతన్య సృష్టి నిషేధ. అంటే స్వప్న దృష్టాంతంతో జగత్తులో నుండేటటువంటి సృష్టి కూడా జరగలేదు. ఎలాగా? దృశ్యత్వాత్, అనిత్యత్వాత్, కార్యత్వాత్, పరతంత్రత్వాత్, ఆగమాపైత్వాత్, వికారిత్వాత్. దృశ్యత్వాత్ అంటే ఓమ్ యాక్ట్. Because the world is Om act, object, material, attributes, then changing and time bound. Anything time bound is only a kalpana, because we have seen swapnavat. స్వప్న దృష్టాంతం కొంతసేపు స్వప్నం ఉంటుంది, కొంతసేపు పోతుంది. అలాగే ఈ జాగ్రత్త కూడా. సరే, మొత్తం ఈ స్ట్రక్చర్ ఆఫ్ అద్వైత ప్రకరణం ఏమిటి? కార్యకారణ విలక్షణ అద్వైత తురియమేవ సత్యం. తస్మాదద్వైతం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే సాత్మా సవిజ్ఞేయ. ఆత్మయ ఆతురియమే, అదే అద్వయము, సత్యం. తత్ ఆ సత్య తురియ అద్వైత ఆత్మా అహమస్మి. అహమస్మి, అహమస్మి, అహమస్మి.
అద్వైత ప్రకరణంలో ఒకటి రెండు కారికలు ఉపోద్ఘాతము, ఉపాసనల యొక్క లిమిటేషను, వాటిని ఖండించడము, కార్పణ్యం అన్నారు అటువంటి వాళ్ళను, ఆ ఉపాసకులను ద్వైభావంలో ఉన్న వాళ్ళను. బ్రహ్మ అకార్పణ్యం అంటే అసంసారి, బ్రహ్మకు అకారణం, అకార్పణ్యం, అసంసారి. 1 and 2. సృష్టి నిషేధ నిరూపణ, సృష్టిని నిషేధించాలి. సృష్టి ఉంటే అద్వయం కుదరదు, సృష్టి లేదని చెప్తేనే అద్వయం కుదురుతుంది. కాబట్టి అద్వయం కావాలి అంటే సృష్టి లేదు, బ్రహ్మం ఒకటే, ఏకమేవ అద్వయమే ఉంది. జీవ చైతన్య ఉత్పత్తి నిషేధ యుక్తి ప్రమాణంతో ముందు స్లైడ్లో చూసాము. ఆకాశ దృష్టాంతంతో 3 to 9. జగత్ సృష్టి ఉత్పత్తి నిషేధ అంటే ఉపాధి సృష్టి కూడా, నాట్ ఓన్లీ చైతన్య అంశము, ఈ ఉపాధి అంశము కూడా సృష్టింపబడలేదు అని చూశాము. స్వప్న మాయా వికృత దృష్టాంతంతో 10వ కారికలో చెప్పుకున్నాము. 4వది శృత్యా జీవ సృష్టి నిషేధ, ఇప్పుడు రాబోతోంది. శృతి ప్రమాణాలతో జీవ సృష్టి జగత్ సృష్టి జరగలేదు అని చూపించారు. ఇంకా 2 ఉండిపోయాయి. ఆ 2 శృత్యా జీవ సృష్టి నిషేధ అంటే కారికలు 11, 14 నుంచి జీవబ్రహ్మ ఏకత్వాన్ని చూపిస్తారు. జీవబ్రహ్మ ఏకత్వం అంటేనే జీవుడు మళ్ళీ పుట్టలేదని అర్థం వస్తుంది. ఎలా వస్తుందో చూడాలి. తరువాత శృత్యా జగత్ సృష్టి నిషేధ, శృతితో జగత్తు పుట్టలేదు. 15, 16 కారికలు 23 to 30. అయితే ఈ 17 నుంచి 22 వరకు ఉండేటటువంటి కారికలు ప్రసంగవశాత్ ద్వైత మిథ్యాత్వం అంటే అవకాశం వచ్చింది కాబట్టి ఆ ఫ్లోలో ద్వైతమంతా మిథ్యాన్ని మరొకసారి బోధిస్తారు. 7 ఆత్మజ్ఞానానికి సంబంధించిన కారికలు 31 నుంచి 39. 8 40 నుంచి 47 వరకు ఉన్న కారికలు, 8 కారికలు నిధిధ్యాసనం కోసమే కేటాయించారు ఈ అద్వైత ప్రకరణంలో. 9 48వ కారిక ఉపసంహారము. ఈ 9ంటిని అద్వైతానికి 9 మెట్లు, అద్వైతానికి 9 మెట్లు అంటూ నేర్చుకుంటున్నాం. ఇంకా ఇక్కడ 3 స్టెప్స్ అయ్యాయి. 4వ స్టెప్ దగ్గరికి వచ్చాము, అందులో 11వ కారిక దగ్గరికి వచ్చాం. దాని తర్వాత స్టెప్ 5, 6, 7, 8 అండ్ ఫైనలీ 9. ఓకే, 11వ కారిక. రసాదయో హి ఏకోశ వ్యాఖ్యాతా తైత్తిరీయికేయ. రసాదయో హి ఏకోశా వ్యాఖ్యాతాః తైత్తిరీయకే. తేషాం ఆత్మా పరో జీవః ఖం యథా సంప్రకాశితః. రసాదయో హి, హి నిశ్చయంగా, రసాదయో రసములు మొదలైనవి అంటే ఏమిటి? రసం అంటే అన్నరసము, అన్నమయ రసము. అన్నరసం అంటే అన్నమయము మొదలైన 5 కోశాలలో ఏ కోశాహ్, ఏ కోశములైతే తైత్తిరీయకే, తైత్తిరీయ ఉపనిషత్తునందు వ్యాఖ్యాతాహ్ వ్యాఖ్యానించబడినవో, చక్కగా నిరూపించబడినవో, ఈ పంచకోశములకు ఆధారభూతంగా అనుసూచ్యంగా ఉన్నది ఒక్కటే ఆత్మ అని తైత్తిరీయంలో పంచకోశ విలక్షణంతో బోధించారు. తేషాం ఆ కోశములయందు ఆత్మ ఒక్కటే ఆత్మ, ఆ ఆత్మయే పరోజీవ, అదే పరమాత్మ. ఈ 5 కోశాల లోపల ఉన్నటువంటి వ్యష్టిలో ఉన్నటువంటి ఆత్మ, ఆ పరమాత్మ రెండు ఒక్కటే. ఖం యథా సంప్రకాశిత, ఆకాశం విషయంలో ఏ విధముగా అయితే బాగా నిరూపించబడినదో అదే విధంగా ఇక్కడ కూడా అన్నారు. ఇక్కడ దృష్టాంతాన్ని వాడము, తైత్తిరీయాన్ని వాడతాం. దృష్టాంతము తర్కము ఉండదు. ఇక్కడ ఏంటంటే శృతి ప్రమాణంతో చేయాలి. ఎలాగా? తైత్తిరీయోపనిషత్తులో అన్నమయము, ప్రాణమయము ఇత్యాది రసాదయ, కోశం కోశాహ కోశములు యో ఏవైతే నిశ్చయంగా ఉన్నాయో, బోధించబడ్డాయో, వ్యాఖ్యాత
వాటి వాటికి ఆకాశము వంటి పరమాత్మయే ఆత్మయై జీవరూపుడుగా నిరూపించబడినాడు. శృత్యా జీవ సృష్టి నిషేధ. 9 మెట్లలో 4వ మెట్టు దగ్గర ఉన్నాం. శృత్యా శృతి సహాయంతో జీ- జీవ సృష్టి, జీవుడు సృష్టింపబడలేదు అని నిషేధించడం. ముందంతా యుక్తితో నిషేధించాం, ఇప్పుడు శృతితో నిషేధిస్తున్నాము. 11 నుండి 14 వరకు కారికలు జీవబ్రహ్మ ఏకత్వ శృతి ప్రమాణంతో చెప్తున్నాం. సాధారణ అవగాహన ఏమిటి? పరబ్రహ్మము, పరమాత్మ, జగత్ కారణము, ఈ జగత్తు, ఆయన యొక్క పిల్లలు, జగత్తంతా కార్యము, పరమాత్మ కారణము, జగత్తు కార్యము, పరమాత్మకు జగత్తుకు కార్యకారణ సంబంధము. అది వెరీ బేసిక్ అండ్ మిడిల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఇక్కడ హయ్యర్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్లో పరమాత్మ కారణం కాదు, ఏది పుట్టలేదు. నచోత్పత్తి నా ప్రళయ, ఏది లేదు అని చెప్పుకున్నాము. ఇక్కడ అనేక మహావాక్యాల జీవబ్రహ్మ ఏకత్వ ప్రమాణంతో జగత్ ఏది పుట్టలేదు అని నిరూపిస్తారు. 5 కారికలు 11, 12, 13, 14, 4 కారికలు. ఈ 4 కారికలలోనూ మహావాక్యాలను ఉపయోగించి జగత్తు పుట్టలేదని నిరూపిస్తారు. ఎలా నిరూపిస్తాం? ఎలా నిరూపిస్తాం? పరమాత్మ జగత్తు పుట్టలేదని మహావాక్యాన్ని పట్టుకుంటే ఎలా తెలిసింది? మహావాక్యం అంటే ఏమిటి? జీవ బ్రహ్మ ఏకత్వం చెప్పేది మహావాక్యం. జీవ బ్రహ్మ ఏకత్వాన్ని నిరూపించేది మహావాక్యం. పరమాత్మకి పుట్టుక లేదు, శృతిలో మనకు తెలుసు. శృతి ప్రమాణాలన్నీ పరమాత్మకి నజాయతే మ్రేయతేవా కదాచిత్ అంటే చిన్నప్పటి నుంచి భగవద్గీత నుంచి బోధిస్తున్నారు. మళ్ళీ ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఒకటే అని మహావాక్యాలు చెప్తున్నాయి. జీవబ్రహ్మ ఏకత్వం అంటే జీవాత్మ పరమాత్మ ఒకటే అంటున్నారు. అరే, ఏ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఈజ్ బి, నాట్ ఈక్వల్ టు. ఏ ఈజ్ నాట్ బోర్న్, వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ బి బీయింగ్ బోర్న్? యు అండర్స్టాండ్? ఏ ఈజ్ ఐడెంటికలీ ఈక్వల్ టు బి అండ్ దెర్ ఇస్ అ కండిషన్ ఆల్రెడీ ఏ ఈజ్ నాట్ బోర్న్, దెన్ బి ఆల్సో మస్ట్ బి నాట్ బోర్న్. దెర్ ఇస్ నో బి బోర్న్. పరమాత్మకు పుట్టుకోలేదు, జీవాత్మ పరమాత్మ ఒక్కటే కనుక జీవాత్మ కూడా పుట్టలేదు. అది ఇక్కడ ఉన్నటువంటి విచారం. తైత్రీయ శృతిలో బ్రహ్మను ఎలా డిఫైన్ చేశారు? దిస్ ఈస్ ద ఒరిజినల్ డెఫినేషన్ ఆఫ్ పరమాత్మ. సత్యం, జ్ఞానం, అనంతం అని బోధించింది. మిగతావన్నీ తటస్థ లక్షణాలు. కాకివాలిన ఇల్లు రవిప్రకాష్ గారి ఇల్లు అనేది తటస్థ లక్షణం. ఆ కాకి ఈనాడు ఉంటుంది, రేపు పోతుంది. అంచేత ఏదైతే పరమాత్మ యొక్క నిశ్చయమైనటువంటి లక్షణము అది సత్యజ్ఞానం అనంతమని బోధించింది. అందులోనే పంచకోశ వివేచన వస్తుంది. బాహ్యంగా ఉన్న బ్రహ్మ, అంతరంగా ఉన్న బ్రహ్మ అని రెండుగా చెప్పి మళ్ళీ రెండు ఒకటే అని బోధించింది. పంచకోశాల లోపల ఉన్న బ్రహ్మ, బయట ఉన్న బ్రహ్మ రెండు ఒకటే. రెండు ఒకటైతే రెండు పేర్లు బయట లోపల ఎందుకు? రెండు పేర్లు ఎందుకు? ఉపాధిగతంగా చూస్తే ఒకటి బయట ఒకటి లోపల అన్నట్టు కనపడుతున్నాయి. తెలుసుకోవాల్సింది ఏంటంటే బాహ్యంగా జగత్తుగా బ్రహ్మము అంతటా ఉంది, అక్కడ సత్తుగా ఉంది, చిత్తుగా తెలియదు. చిత్తుగా లేదనకూడదు, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. పరమాత్మ సచ్చిత్ అంతటా వ్యాపించింది. సత్ ఉనికిగా కొండ ఉంది, వాగు ఉంది, నది ఉంది, పర్వతం ఉన్నది 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 అని సద్గా తెలుస్తుంది. అక్కడ దానికి స్వయం ప్రకాశంగా అది తెలుసుకునే శక్తి లేదు కాబట్టి, చిత్ అక్కడ మాధ్యమం లేదు కాబట్టి చిత్ తెలియడం లేదు. మరి సచ్చిత్తుగా ఇక్కడ ఉన్నాడు. అంటే ఈ శరీరంలో బోత్ సత్ అండ్ చిత్. నేను ఉన్నాను తెలుస్తున్నాను, నేను ఉన్నానని నాకు తెలుస్తుంది, దట్ ఈస్ చిత్. సచ్చిత్గా ఎక్కడ ఉన్నారు? ఒక ఆమె ఉన్నారు, డాక్టర్ అమూల్య గారు అనుకోండి. ఆమె డాక్టర్, అంతేకాకుండా ఆమె ఇంకొక డాక్టర్ గారికి భార్య. ఆమె డాక్టరు, ఆమె భార్య అని రెండు పేర్లు చెప్పినా ఉన్నది ఎంతమంది ఉన్నారు? ఒక ఆమె ఉన్నది. అంటే బాహ్యంగా ఉన్నటువంటి సత్, ఆంతరంగా ఉన్నటువంటి సచ్చిత్ వేరుగా చెప్పినా ఒక్కటే. అదే ఆ శృతి చెప్తుంది. బాహ్యంగా చిత్తు లేదని చెప్పకూడదు, బాహ్యంగా కూడా చిత్తు ఉంది. ఎక్కడ బల్బు ఉందో అక్కడ బల్బు వెలుగుతుంది, బల్బు లేని చోట ఎలక్ట్రిసిటీ ఉండనే ఉంటుంది. భాష్యంలో తైత్తిరీయ, ఇక్కడ కారికలో తైత్తిరీయకే అన్నారు. తైత్తిరీయ శృతి యందు
కోశా వ్యాఖ్యాతాః పంచకోశ వివేచనం బోధించారు. రసాదయ అనుంది అంటే అన్నమయ కోశము మొదలైనవి. అన్నరస కోశం అది. అన్నరసమయము అంచేత అన్నమయ కోశము ఏవైతే విచారించారో హి నిశ్చయంగా తేషాం వాటికి ఆత్మ అతీతంగా కోశాలన్నిటిలో ఉన్నది, సారభూతమైనది. పరోజీవ పరమాత్మయే జీవాత్మ. యథా ఏ విధముగా కం ఆకాశం సంప్రకాశిత ఆల్రెడీ ఆ దృష్టాంతంతో వివరించబడినదో అలాగే ఆకాశము వంటి పరమాత్మయే జీవాత్మ. పరమాత్మ పుట్టలేదు. పరమాత్మ జీవాత్మ ఒక్కటే. కాబట్టి పరమాత్మ పుట్టలేదు కాబట్టి జీవాత్మ కూడా పుట్టలేదు. ఓకే. నౌ దీన్ని చిన్న అవతారిక చదువుకున్నాం పోయినసారి. ఉత్పత్యాదివర్జితస్య అద్వయస్య ఆత్మతత్వస్య శృతి ప్రమాణకత్వ ప్రదర్శనార్థం వాక్యాన్ని ఉపన్యస్యంతే. ఉత్పత్యాదివర్జిత ఉత్పత్తి మొదలైనటువంటి గుణములు పుట్టుక పెరుగుదల అపక్షీణము రోగము నశించడము అనేటటువంటి షడూర్ములు లేనటువంటి ఆత్మ యొక్క అద్వయస్య రెండు లేనటువంటి ఏకమేవ అద్వయమైన ఆత్మ యొక్క ఆత్మతత్వస్య ఆత్మ యొక్క స్వరూపమును శృతి ప్రమాణకత్వ ప్రదర్శనార్థం శృతి ప్రమాణాన్ని తీసుకుని దానితోనే డిమాన్స్ట్రేట్ చేయడానికి, దానితో నిర్ణయించి బోధించడానికి వాక్యాన్ని కొటేషన్స్ ఉపనిషత్ కొటేషన్స్ మహావాక్యాన్ని ఉపన్యస్యంతే ఉపన్యసించబడుతున్నవి. పుట్టుక మరణము మొదలైనవి లేని రెండవది లేని ఆత్మతత్వాన్ని తెలియడానికి శృతి ప్రమాణ వాక్యములను ఉదాహరించి ఉపన్యసిస్తున్నారు. ఆత్మతత్వస్య ప్రదర్శనార్థం టు ఎస్టాబ్లిష్ ద వెరీ నేచర్ ఆఫ్ ద ఆత్మ శృతి వాక్యాన్ని ఉపన్యస్యంతే. ద కోట్స్ ఫ్రమ్ ద మహావాక్య కోట్స్ ఆర్ బీయింగ్ యూటిలైజ్డ్. 7వ కారికలో ఏం చెప్పారు? తైత్రేయ శృతి ప్రమాణ వాక్యాలను తీసుకుని విచారణ చేస్తున్నారు. బ్రహ్మానందవల్లిలో ఆరంభంలో వచ్చినటువంటిది ఏమొచ్చింది? ఓం ఆనందవల్లి లేక బ్రహ్మవల్లి ఆరంభంలో ఈ మంత్రం ఉన్నది. ఓం అందరి మనసులో చదువుకోండి. బ్రహ్మ విదాప్నోతి పరం తదేషా అభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఈ విధంగా బ్రహ్మను బోధించి సృష్టిని తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః ఆకాశస్తంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అభ్యః పృథ్వీ. ఆ సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ నుండి ఆకాశం పుట్టింది. ఆకాశం నుంచి వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్ని నుంచి ఆపహ జలం వచ్చింది. జలం నుంచి పృథివీ వచ్చింది. పృథివ్యా ఓషధయ పృథివీ నుంచి ఓషధులు అంటే వృక్షజాతులు పుట్టాయి. ఓషధీభ్యో అన్నం ఆ వృక్షజాతులే అన్నమయ్యాయి. అన్నాత్ పురుష ఆ అన్నాన్ని తీసుకుని జీవి ప్రాణి నివసిస్తున్నాడు ఉన్నాడు. సవాయేష పురుషో అన్నరసమయ ఆ పురుషుడు అన్నరసమయుడు. అందుకే ఇక్కడ రసాదయ అన్నారు. ఉపనిషత్తే రస శబ్దాన్ని పెట్టింది. అన్నమయ బదులు అన్నరసమయ అంటే అన్న సారమేనండి పురుషుడు. రస అంటే సార, రస సార, సార రస. రస అంటే బ్రహ్మ. ఆ పురుషుడు అన్నరసమయము. అలా ఒక్కొక్క కోశమునకు అంతరతమమైన పురుషుడు పరమాత్మయే అని బోధన. ఒక్కొక్క మంత్రంలో అన్యో అంతర ఆత్మానందమయ, అన్యో అంతర మనోమయ 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 ప్రాణమయ విజ్ఞానమయ ఆత్మానందమయ అంటూ అన్నీ చెప్తారు. తేనైష పూర్ణ తేనా వాటి యందు ఏష ఈ ఆత్మ పూర్ణ పూర్ణుడు. ఆ పురుషుడే పూర్ణుడు. అంటే జీవ ఉపాధిలోని పంచకోశముల అంతరతమ ఆత్మయే పరమాత్మ. పంచకోశాలు చెప్పి
ఈ పంచకోశములకు అంతరతమముగానున్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో ఆ అంతరతమ చైతన్యమే బాహ్యంగా పరమాత్మ అనేటటువంటి సర్వవ్యాపకమైన పరమాత్మ చైతన్యమే. ఇదే అది, అదే ఇది జీవబ్రహ్మ ఏకత్వం. ఏదైతే పంచకోశ శరీరములకు విలక్షణంగా ఉందో, ఏదైతే జాగ్రత్త స్వప్న సుషుప్త్యాదులకు విలక్షణంగా ఉందో, ఏదైతే మూడిటిలోనూ అనుసూచ్యంగా అనుగతంగా అధిష్టానంగా ఆధారంగా ఆయతనంగా సబ్స్ట్రేటంగా ఉందో, అలాగే ఏదైతే పంచకోశ శరీరానికి అతీతంగా ఉందో, ఏదైతే పంచకోశములలో అనుసూచ్యంగా అనుగతంగా ఆధారంగా ఆయతనంగా సబ్స్ట్రాటంగా ఉందో, ఏదైతే శరీరంలోను కూడా ఉందో బయట కూడా ఉందో రెండు ఒక్కటే. అన్యో అంతర ఆత్మ ఆనందమయ తేనైష పూర్ణ పురుష. అదే పరమాత్మ. ఇది తైత్రీయ శృతి. ఓకే, ఈ శృతిని పట్టుకొని మనం నిరూపించుతున్నాం ఇప్పుడు. తేనైష పూర్ణ, ఆ పురుషుడే పూర్ణుడు. దేవోపాధిలోని పంచకోశముల అంతరతమ ఆత్మయే పరమాత్మ. ఏదైతే పంచకోశ శరీరానికి అతీతంగా ఉందో, ఏదైతే పంచకోశ శరీరంలోనూ ఉందో, ఏదైతే పంచకోశ శరీరం కలిగినటువంటి జీవికి అన్ని కోశముల యొక్క సారభూతమో అది ఒక్కటే పరమాత్మ. దీని సారాంశం ఏమిటి? రెండు ఒక్కటే. వాట్ ఈస్ ద కొరాలరీ యు డిరైవ్? ఆ పరమాత్మే ఈ ఆత్మ, ఈ పంచకోశముల్లో ఉన్న ఆత్మ. అంటే అదే ఇది, రెండు లేవు. సహ అహం సోహం సోహం. అదే ఇది అంటే అది పుట్టలేదు, పరమాత్మ పుట్టలేదు, కాబట్టి ఇది కూడా పుట్టలేదు. అదే ఇది అన్నప్పుడు మరి జీవాత్మ కూడా పుట్టలేదనే నిర్ధారణ. ఈ జీవబ్రహ్మ ఏకత్వం ప్రతి వాక్యము కూడా అండర్లేయింగ్గా కొరలరీగా దాని తాలూకా సారాంశముగా జీవాత్మ పుట్టలేదనే చెప్తోంది. జీవుడు బ్రహ్మ ఒక్కటే, బ్రహ్మకు పుట్టుకలేదు, కాబట్టి జీవుడికి కూడా పుట్టుకలేదు. రెండు ఒకటే అయితే ఓ పరమాత్మ గారి కారణం అండి, ఇదిగో ఈ జీవుడు గారి కార్యం అండి, ఆ కారణం మార్పు చెంది ఈ కార్యంగా అయిందండి, ఆ కాఫీ పౌడర్ మార్పు చెంది ఈ కాఫీగా అయిందండి, ఆ పాలు మార్పు చెంది ఈ విధంగా జున్నుగా అయ్యేయండి, అలా ఉండదు కదా. కార్యకారణం చెప్పాలంటే రెండు ఉండాలి. మినిమం టూ షుడ్ బి దేర్. ఇఫ్ దిస్ ఇస్ ది కారణ అండ్ దేర్ ఇస్ వన్ ప్రోడక్ట్ అట్లీస్ట్, దేర్ మస్ట్ బి టూ. కార్యకారణాలంటే రెండు ఉండాలి. కార్యము నేను, జీవుడు, కారణం బ్రహ్మ, రెండు ఉండాలి. రెండు వేరు కాదు, రెండు ఒకటే అంటున్నాం. అంటే కార్యకారణాలు రెండు లేవుగా, ఇప్పుడు ఒకటే ఉంది. అప్పుడు ఏమిటైంది? పరమాత్మకు జీవాత్మకు సంబంధం కార్యకారణ సంబంధం, మదర్ అండ్ చైల్డ్ సంబంధం, కాజ్ ఎఫెక్ట్ రిలేషన్ చెప్పడానికి వీలు లేదు. అంటే జీవాత్మ పరమాత్మ నుంచి పుట్టలేదు అంటే నో జీవ సృష్టి. అర్థమైందా? పరమాత్మ జీవాత్మ ఒక్కటే. శృతి ప్రమాణము తైత్రీయ శృతి. పైన ఉన్న పురుషుడే ఈ ఆనందమయ అంతరతమ పూర్ణుడు పురుషుడు. అది ఇది ఒక్కటే. పంచకోశములలో అనుసూచ్యంగా ఉన్న పురుషుడు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అనేటటువంటి పురుషుడు ఒక్కటే. రెండు ఒకటే అవుతే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దానికి డెఫినేషన్లోనే అనంతం, పుట్టుకోలేదు, చావులేదు. ద వెరీ డెఫినేషన్ ఆఫ్ పరమాత్మ, దేర్ ఈస్ నో చావు, పుట్టుక ఆర్ చావు ఫర్ పరమాత్మ. జనన మరణాలకు అతీతం కాబట్టి పరమాత్మ పుట్టలేదు. కాబట్టి ఆయనే అయినటువంటి జీవాత్మ కూడా పుట్టలేదు. ఆయన అంశం అని చెప్పకూడదు, ఆయన వంటి అని చెప్పకూడదు, ఆయన లాంటి అని చెప్పకూడదు, ఆయన నుంచి వచ్చినా అని చెప్పకూడదు. ఆయనయే అయినటువంటి జీవాత్మ కూడా పుట్టలేదు. అది నో జీవ సృష్టి. ఎలాగా? యుక్త్యా అయిపోయింది. 3 నుంచి 9 శృత్యా, శృతి ప్రమాణంతో. అక్కడే చెప్తున్నారు ఆ మొదటి మంత్రంలోనే, యోవేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. యహ ఏదైతే నిహితం గుహాయాం, గుహాయం ఈ గుహయందు అంటే ఈ పంచకోశముల అంతర్గతంగా యహ ఏదైతే ఉన్నదో, వేదా తెలుస్తున్నదో అది పరమే. పరము ఎలాగా? వ్యోమన్ ఆకాశము వలె ఏదైతే ఉందో అంతరతమంగా పరమే వ్యోమన్ ఆకాశవత్
పంచకోశ వివేచనము జీవబ్రహ్మ ఏకత్వం కోసమే చెప్పారు. తైత్తిరీయ ఏకత్వ మహాత్మ్యం మహావాక్యం ఏమిటి? సయశ్చాయం పురుషే యస్య యశ్చాసావాదిత్యే స ఏకః. అంటే వ్యష్టిలోనున్నటువంటి అయం పురుషే, ఈ పంచకోశములను ప్రభావితం చేస్తున్న, ప్రేరణ చేస్తున్నటువంటి ఇన్నింట్రుగా ఉన్నటువంటి సహపురుష యశ్చాసావ ఆదిత్యే, ఏదైతే ఆదిత్యుని యందు సమష్టిలో ఉందో అది ఇది ఒక్కటే. సహ ఏకః స ఏవం విత్, ఈ విధముగా తెలుసుకోవాలి. తైత్రీయోపనిషత్తున్న అన్నమయము ప్రాణమయము మొదలైన కోశములు ఏ విధంగా నిశ్చితంగా బోధించబడ్డాయో వాటికి ఆకాశము వంటి పరమాత్మయే ఆత్మయే జీవరూపంగా నిరూపించబడ్డాడు. ఆ తైత్రీయ స్థృతిని తీసుకొని జీవబ్రహ్మ ఏకత్వాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసి, జీవుడు బ్రహ్మ ఒకటే అంటే పరమాత్మ జీవాత్మ ఐడెంటికలీ ఈక్వల్ అంటే పరమాత్మకి పుట్టుక లేదంటే జీవాత్మకి కూడా పుట్టుక లేదు. శృత్యా జీవ సృష్టి నిషేధ. భాష్యం చూద్దాం. రసాదయ అన్నరసమయ ప్రాణమయ ఇత్యాదయ కోశా ఇవ కోశహ్రా. కోశం అంటే అదేం కోశమా? కోశా ఇవ కోశ అస్యాదేహి ఇవ ఉత్తరోత్తరస్య ఆపేక్షయ బహిర్భావాత్ పూర్వపూర్వస్య వ్యాఖ్యాతాః విస్పష్టం ఆఖ్యాతాః తైత్తిరీయకే తైత్తిరీయక శాఖ ఉపనిషద్వల్యాం తేషాం కోశానాం ఆత్మా येन आत्मना पंचेऽपि कोशाः आत्मवन्तः अंतरतमेन सह हि सर्वेषां जीवननिमित्तत्वात् जीवः. ब्यूटिफुल भाष्यम. लेट अस सी. రసాదయః, రసాదులు. రసం అంటే అన్న రసమయము. ఉపనిషత్తే వాడింది ఆ మాటను. అన్నమయము పదులు అన్న రసమయం అన్నది తైత్రీయోపనిషత్తు. రసాదులు అంటే అన్నరసమయ ప్రాణమయ ఇత్యాదయ. అన్నమయ ప్రాణమయ మొదలైన కోశాహ్ ఇవ కోశాహ్, కోశములు అనే తొడుగు, షీత్ అంటాం కదా, కత్తికి పైన ఉంటుంది ఒక షీత్, స్వోర్డ్ అండ్ ద షీత్, వర కత్తి దాంట్లో పెడతాం. సో ఆ షీత్ వంటివే కోశములు. ఎలాంటివి? అస్యాదే ఇవ, అసి అంటే కత్తి, అస్యాదే ఇవ అంటే కత్తికి వర ఎలాగో ఆత్మకి పంచకోశాలు. ఏమిటా పంచకోశాలు? అన్న ప్రాణ మనో విజ్ఞాన ఆనంద. ఓహో, ఆత్మ లోపల ఒకటి ఉంది, ఓ వస్తువు. అన్నకోశం ఉంది, అది తీసేశాను ఆ కప్పు. ప్రాణకోశం అది తొలగించాను. మనోమయ కోశం దాన్ని కూడా చింపి చూశాను. విజ్ఞానమయ కోశం దాన్ని కూడా చింపి చూశాను. ఆనందమయ కోశం దాన్ని కూడా తొలగించాను. లోపల ఆత్మ వెలిగింది. అలాగా అలా ఉంటుంది అంటే చూడండి ఎగ్జాంపుల్స్. కత్తి మొదలైన వాటిని కప్పి ఉంచే కత్తి వర వంటివి కనుక కోశ ఇవ కోశ, కోశములని చెప్పబడ్డాయి. అన్నమయము ప్రాణమయము మనోమయము విజ్ఞానమయము అనే అనాత్మ అంశములు ఆచ్ఛాదన వలన కోశములని చెప్పబడ్డాయి. ఉత్తరోత్తరస్య అపేక్షయ బహిర్భావాత్ పూర్వపూర్వస్య. ఈ బహిర్భావాత్ పూర్వపూర్వస్య అంటే ముందు కోశము తరువాతి కోశమును కప్పి ఉంచును. ఇమాజిన్ దెర్ ఈస్ వన్ ఫస్ట్ ఫైనల్ థింగ్ ఆన్ విచ్ ఫస్ట్ కోశ హ్యాస్ కమ్, ఆనందమయ కోశ. దానిపైన విజ్ఞానమయ కోశ, దానిపైన మనోమయం, దానిపైన ప్రాణమయం, అన్నిటికీ పైన స్థూల శరీరము అన్నమయం. అలా ఊహించుకుంటే అన్నమయం లోపల ఉన్నవన్నిటికీ అన్నమయం కోశం. అలాగే ప్రాణమయం లోపల ఉన్నటువంటికి మనోవిజ్ఞానములకు ఆనందమయాలకు అది కోశం. అలాగే మనోమయము విజ్ఞాన ఆనందములకు కోశం, విజ్ఞానము ఆనందమయానికి కోశము. అంటే ఉత్తరోత్తరస్య అపేక్షయ, రాబోయే వాటి అపేక్షతో రిఫరెన్స్ బహిర్భావాత్ పైన ఉన్నటువంటి పూర్వపూర్వస్య ముందున్నవి. ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. ముందున్న కోశము లోపలున్న అన్నిటినీ ఎన్క్లోజ్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు ప్రాణమయ అన్నారో అన్నమయము ప్రాణమయము కలిపినటువంటి పొర మనోమయ విజ్ఞానమయ ఆనందమయాన్ని ఎన్క్లోజ్.
ఎప్పుడైతే మీరు మనోమయం అన్నారో అన్న ప్రాణ మనోమయం ఒక పొర, విజ్ఞాన ఆనంద లోపల ఉన్నాయి. ఎప్పుడైతే విజ్ఞానమయ కోశం అన్నారో అన్న ప్రాణ మనో విజ్ఞానాలు ఒక పొర, ఆనందం లోపల. ఇలా పొరలుగా చూసుకుంటే అన్నిటికీ లోపల ఆత్మ ఉంది. అంటే భావం ఏమిటి? ఉల్లిపాయను తీసుకోండి, నీరుల్లిపాయ. నీరుల్లిపాయ పొరలున్నాయి. ఓ పొర తీశారు, చీరలు ఒలిచినట్టుగా ఒక్కొక్క పొరని తీయండి బయటికి. తీస్తే అలా పొరలను వచ్చేస్తూ ఉంటే లోపల ఏముంటుంది? ఏమీ ఉండదు. కావాలంటే ట్రై చేసి చూడండి. నథింగ్ విల్ బి దేర్. ఓహో, ఇలా అన్నమయాన్ని, ప్రాణమయాన్ని, మనోమయాన్ని, విజ్ఞానమయాన్ని, ఆనందమయ పొరలను తొలగిస్తే శూన్యం ఏమి ఉండదా? అబ్బే, ఉల్లిపాయ తాలూకా సారం ఏమిటి? ఏమిటి ఉల్లిపాయ సారం? దాని ఘాటు, దాని వాసన. ఇంకా కొంతమంది అంటారు దాని కంపు. కంపు అంటే వాసన అని అర్థం, కంపు అంటే చెడు అని అర్థం లేదు. కంపు మీన్స్ వాసన. అంటే ఉల్లిపాయ యొక్క వాసన ఎక్కడుంది? మొదటి పొరలోనే ఉంది, రెండో పొరలోనే ఉంది, మూడో పొరలోనే ఉంది, పదో పొరలోనే ఉంది, 30వ పొరలోనే ఉంది. అక్కడ ఎన్ని పొరలు ఉంటాయి? అన్నిటి. అంటే ఈ జీవుని యొక్క సారం ఎక్కడుంది? అన్ని కోశాల్లోనూ ఉంది. ఇన్ అండ్ త్రూ. అన్నమయంలోనే ఆత్మ ఉంది, ప్రాణమయంలోనూ ఆత్మ ఉంది, మనోమయంలోనూ ఉంది, విజ్ఞానమయంలోనూ ఉంది, ఆనందమయంలో ఉంది. ఈ కోశములకు అంతరతమ అని చెప్పారుగా. ఒక్కొక్కటి ఒకటి పీకేసి చూసుకుని అన్నమయ కోశాన్ని తీసి ఈ స్కిన్ అంతా డిసెక్ట్ చేసి చూస్తే ప్రాణం వస్తుంది. ఆ ప్రాణాన్ని తీసి పారేస్తే మనసు వస్తుంది. అది తీసేస్తే విజ్ఞానం వస్తుంది. ఇంకా లోపల ఏదో ఆనందం అంటూ ఉంటూ దొరుకుతుంది ఒక వస్తువుగా. దాని వెనకాల అక్కడ ఉన్నది కూర్చున్నది ఆత్మ. దాన్ని పట్టుకుందామని డిసెక్షన్ మొదలు పెడితే బ్లడ్ అంతా నాశనమై మనిషి చావడం తప్ప ఏమీ ఉండదు. అంటే ఈ చైతన్యం అనేటటువంటి ఆత్మ ఇన్నింతరుగా సారభూతంగా మొత్తం అంతా వ్యాపించి ఉంది. నీరులిపై సారం ఎక్కడుంది? అన్ని పొరల్లోనూ ఉంది. ఆత్మ పంచకోశములకు సారము. సారం అంటే రసము. ద అవుటర్ మోస్ట్ వన్ ఆల్వేస్ ఇన్క్లూడ్స్ అండ్ ఎన్కంపాసెస్ ఆల్ ద ఇన్నర్ వన్స్. అదే బహిర్భావాత్ పూర్వపూర్వస్య అన్నారు భాష్యంలో. ది వ్యాఖ్యాతా, వి ఆఖ్యాత అంటే వివరించితిమి. కామెంటరీ అని కాదు అక్కడ. విస్పష్టం ఆఖ్యాత, ఏ సందేహం లేకుండా విశిష్టంగా స్పష్టంగా బోధింపబడినది. వ్యాఖ్యాత అనేదానికి ఆయన మామూలుగా అక్కడ వ్యాఖ్యానం చేశామండి అని చెప్పలేదు. విస్పష్టం ఆఖ్యాత అన్నారు. అంటే సందేహం లేకుండా నిరూపించబడినది. పంచకోశ విచారణ ద్వారా ఆత్మ అన్ని కోశముల యందు అనుసూత్యంగా ఇన్ అండ్ త్రూగా అధిష్టానంగా ఆయతనంగా సబ్స్ట్రేటంగా ఉన్నది. దే పంచ బట్ ఇట్ ఈస్ పంచకోశ విలక్షణ. జాగ్రత్త నందు, స్వప్నమునందు, సుషుప్తి నందు, మూడు అవస్థల యందు ఇన్ అండ్ త్రూగా ఉంది. బట్ ఇట్ ఈస్ విలక్షణ. అలా చెప్తాము. అలాగే ఇది కూడా అదొక ప్రక్రియ. అవస్థాత్రయ విచార ప్రక్రియ. ఇది పంచకోశ విచార ప్రక్రియ, దృగ్దృశ్ వివేక ప్రక్రియ, బింబ ప్రతిబింబవాద ప్రక్రియ. ఇలా ఎన్నో ప్రక్రియలలో పరమాత్మాన్ని అర్థం చేసుకోవడానికి చూస్తాం. ఇక్కడ పంచకోశ విలక్షణ ప్రక్రియను, ఆ మోడల్ని వాడాం. ప్రక్రియ అంటే మోడల్. ద మోడల్ ఆఫ్ పంచకోశస్ ఈస్ యూస్డ్. డోంట్ ఇమాజిన్ దట్ ఆత్మ ఈజ్ ద సిక్స్త్ లేయర్ ఆఫ్టర్ రిమూవింగ్ ఆల్ ద ఫైవ్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ ఆల్సో ఏ లేయర్, an object. It is not. It is in and through all the five layers. It means in and through the entire జీవి. ఓకే. విస్పష్టం ఆఖ్యాత, చక్కగా సందేహం లేకుండా బోధించబడింది. కోశ విచారణ ద్వారా ఆత్మ అనుసూత్యం పంచకోశ విలక్షణం. ఎక్కడ బోధించారు అని వస్తుందని తైత్తిరీయకే అన్నారు. ఎవరు? గౌడపాదులు. తైత్తిరీయం అంటే ఏమిటో తెలియని వాళ్ళకు తైత్తిరీయక శాఖ ఉపనిషత్. తైత్తిరీయ
బ్రాహ్మణము యొక్క శాఖ అయినటువంటి ఓ ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్ పేరు తైత్రీయ ఉపనిషత్తు. అందులో 3 వల్లులు ఉన్నాయి. అందులో ఒక వల్లిలో, బ్రహ్మవల్లిలో, ఆనందవల్లిలో బోధించారు. వల్యాం, వల్లి యందు, లేక మొత్తం ఉపనిషత్తే దాని సారమే ఇది. బ్రహ్మవల్లి, ఆనందవల్లి, తేషాం కోశానాం ఆత్మ, అంటే ఈ కోశానాం కోశములకు, తేషాం ఈ 5 కోశములకు, ఆత్మ సారము, ఆత్మయే. ఆత్మ అంటే సారము, ఆత్మ అంటే సారం. సారం ఏమిటి? ఆత్మయే. ఏన ఆత్మన, ఈ ఆత్మ చేతనే, పంచ అపి కోశా, 5 అని వివరించబడినటువంటి కోశములు ఆత్మవంత, ఆత్మవంతమయ్యాయి, సారవంతమయ్యాయి. ఈ ఆత్మ వలనే పంచకోశములకు సారం ఉన్నది. ఆత్మకి కానీ ఆ సారాన్ని తీసేస్తే ఈ పంచకోశాలు, ఉల్లిపాయ నుంచి దాని తాలూకా ఆ ఘాటు, ఆ ఫ్లేవరు, ఆ దీన్ని తీసేసారనుకోండి, ఎవరు కొంటారు ఉల్లిపాయ? ఎవరు కొనరు. ఉట్టి పొరలు ఎవరికి కావాలి? ఏలననగా సహిహి సర్వేషాం జీవనిమిత్తత్వాత్, సహా ఆ పరమాత్మయే, హి నిశ్చయంగా ఆ పరమాత్మయే, సర్వేషాం ఆ కోశములన్నిటికీ, జీవ నిమిత్తత్వాత్ జీవనమునకు నిమిత్తము, జీవనమునకు ఉపాదానము మరియు నిమిత్తము అగుట వలన, అంటే ప్రాణ ఆధారమునకు నిమిత్తము ఆత్మయే. వాడిని ఏమంటారు? అప్పుడు వాడిని ఆత్మ కలిసి ఉపాధితో ఉన్నవాడిని జీవుడు అంటారు. జీవుడని పిలువబడుతున్నారు. కోశములు అనే ఉపాధి ధర్మము చెప్పిన ఆ పరమాత్మయే ఈ జీవాత్మ. కోశ వ్యాఖ్యాత, కోశములు విస్పష్టంగా నిరూపించబడ్డాయి. సహహి ఆ ఆత్మయే, సర్వేషాం అది ఏ అన్నిటికీ. ఏది ఆ సహ? ఆ సహ ఏది? అదో మొదట్లో చెప్పాం కదా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మయే సర్వేషాం అంతరతమ, అన్నిటికీ అన్నారు. సహహి అన్నారు. సహి అంటే అదే. అదే అంటే జీవునిలోనున్న ఆత్మయే. జీవునిలోనున్న ఆత్మ అంటే ఇది సహ, అది ఇది ఒకటే. సహ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అదే కదా ఆనందవల్లి ఆరంభం. ఓకే, బ్రహ్మవిత్ ఆప్నోతి పరం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంతరతమ, ఈ నర్మోస్ట్. కంటిన్యూ చేస్తున్నారు. కహ అసౌ, ఆ సహ అన్నారే, ఆ కహ ఎవరండి? సహ అంటే అతడు లేక ఆ వస్తువు, ఆ సద్వస్తువు. కహ అది ఎవరు? అసౌ సద్వస్తు కిం, సద్వస్తువు కహ ఎవరు? ఇత్యాహ పరహ ఏవ ఆత్మ, అదే పరమాత్మ. పూర్వం సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ ఇది ప్రకృత. ముందు చెప్పారు, మొదట్లో సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ అని 2:1లో మొదలుపెట్టి చెప్పారు. యస్మాత్ దేని నుండైతే ఆత్మన స్వప్నమాయాదివత్ ఆకాశాది క్రమేణ రసాదయ కోశలక్షణా ఉత్పన్న. పుస్తకంలో ఇక్కడ ఫుల్ స్టాప్ లేదు, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టుకోండి. ప్రకృత తర్వాత ఫుల్ స్టాప్ అక్కర్లేదు. ఇది ప్రకృత యస్మాద్ కలిపి చదువుకోవాలి, ఇక్కడ అక్కర్లేదు ఫుల్ స్టాప్. కోశలక్షణా ఫుల్ స్టాప్. ఎందుకు? సంఘాతా ఆత్మమాయ విసర్జిత అన్నది కొటేషన్. ఏ కొటేషను? 10వ మంత్రం దాకా కొటేషన్. 10వ మంత్రం ఏం చెప్పారు? సంఘాతా ఆత్మమాయ విసర్జిత, అంటే ఈ సంఘాతములు, దేహేంద్రియ సంఘాతమంతా ఆత్మ యొక్క మాయ నుండే పుట్టినవి, కల్పించబడినవి. ఇది ఉక్తం. సహ ఆత్మ, ఆ ఆత్మ అస్మాభిః మా చేత యథాకం ఏ విధముగా ఆకాశము, తథా ఇతి అని సంప్రకాశిత బాగా బోధించబడినది. హైలైటెడ్ వెరీ మచ్. ప్రకాశిత లైటెడ్, సంప్రకాశిత హైలైటెడ్, అంటే వెరీ క్లియర్లీ డిస్కస్డ్ అండ్ ప్రూవ్డ్. ఆత్మా హి ఆకాశవత్ అని ఎక్కడ చెప్పామండి? ఆత్మాహి ఆకాశవత్ 3:3లో చూడు వెళ్ళి. 3వ ప్రకరణంలో 3వ కారికలో ఆకాశహి ఆత్మాహి ఆకాశవత్ అని మొదలుపెట్టి 3 నుంచి 9 వరకు ఇత్యాది శ్లోకై ఒక నోట్ యాడ్ చేస్తున్నారు. చాలా పవర్ఫుల్ నోట్ అది. నా తార్కిక పరికల్పిత ఆత్మవత్ పురుషబుద్ధి ప్రమాణగమ్య ఇత్యభిప్రాయ. కించ ఇంకా ఒక శృతి సరిపడుతుందా? ఇంకొక శృతి ప్రమాణాన్ని కూడా చూపిస్తున్నాను.
అంటూ 12వ కారికలో ఇంకొక శృతిని చూపించబోతున్నారు. కించ ఇంకా ఏమిటి? ఓకే. ఆత్మ అంటే ఏంటి? సత్తా, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్. సర్వేషాం ఆత్మవంతః, సర్వేషాం సకల జీవుల యొక్క సారం, ఆ సారవంతం. అందువలననే సర్వజీవులు ఆత్మవంతమయ్యాయి, సారవంతమయ్యాయి. దేని వలన? సహా. ఎవరా సహా? ఆ సహ ఏది? సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. ఏదైతే ఇన్నర్ మోస్టో, ఏదైతే అవుటర్ ఆల్సో, బాహ్యం అంతరం అనే భేదం లేకుండా అంతటానున్నటువంటి అనంతమైనటువంటి సత్యం జ్ఞానం. సత్ అంటే సత్యం అంటే సత్స్వరూపం, జ్ఞానం అంటే చిత్స్వరూపం. అనంతం అంటే సర్వవ్యాపకమైనటువంటి, పరిచ్ఛిన్నత లేనటువంటి, కాలాతీతమైనటువంటి, కార్యకారణ విలక్షణమైనటువంటి ఆత్మ సత్య జ్ఞానం అనంతం. ఎందుకు సారం? ఎందుకు దీన్ని సారం అన్నారు? ఎందుకన్నారు? 5 కోశములతో కూడినటువంటి జీవునకు చైతన్యము అరువిస్తుంది. కొంచెంసేపు వాడుకోరా నువ్వు ఈ చైతన్యాన్ని. వాడుకుని నీ వ్యవహారాలు చేసుకో. ఇంద్రియాలు గట్రా ఉన్నాయిగా నీకు, మనస్సును. ఆ మనస్సుని, ఆ ఇన్స్ట్రుమెంట్ని వాడుకో నువ్వు అంటూ చైతన్యాన్ని అరువిస్తుంది. ఇట్ ల్యాండ్స్ ద చిత్ అండ్ సత్ టు ఆల్ ద 5 కోశ. సత్ కూడా ఇస్తుంది. ఆ కోశం ఉండాలి అంటే సత్తు ఉండాలి కదా. ఆ కోశంలో ప్రకాశం కలగాలి. సూక్ష్మ శరీరంలో రాగద్వేషాలు రావాలి. స్థూల శరీరంలో నొప్పులు, కాలు నొప్పి, కీళ్ళ నొప్పి రావాలి. ఆ ప్రాణంలోనేమో ఆకలి దప్పికలు రావాలి. అంటే ఆ చైతన్యం ఇట్ ల్యాండ్స్ ది సత్తా అండ్ చిత్. ఓకే. సహహి సర్వేషాం, అతడే, అది ఏ, సర్వేషాం అందరికీ, జీవ నిమిత్తత్వాత్. జీవనం అంటే చిదాభాస. జీవన నిమిత్తం. ఆ చిదాభాస ఏర్పడడానికి, అంటే చిత్ ప్రతిబింబం ఏర్పడడానికి చైతన్యమే నిమిత్తము. ఆ చైతన్యం ఉంటేనే చిదాభాస ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది? అదిగో సూక్ష్మ శరీరంలో, మనస్సు ఇత్యాదులలో ఏర్పడుతుంది. పరబ్రహ్మ పంచకోశములన్నిటికీ చైతన్యాన్ని అరువు ఇచ్చి చిదాభాసను కలిగిస్తే, ఈ పంచకోశములతో కూడిన జీవుడు అప్పు తెచ్చుకున్న ఎరువు నగలను పెట్టుకున్న వారిలాగా ఈ చిత్తుని ఆధారం చేసుకుని ఆ ప్రతిబింబాన్ని చిదాభాసను పట్టుకుని రకరకాల అనుభవాలు కర్త భోక్త అవుతున్నాడు. ఎవరు కర్త భోక్త? చేతన. చేతన అనగానేమి? సూక్ష్మ శరీరం ప్లస్ చిత్ యొక్క ప్రతిబింబం లేక చిదాభాస. ఈ విధంగా అనుభవాలు కలుగుతున్నాయి. హియర్ జీవాత్మ, జీవ ఈజ్ జీవాత్మ. అది పరో జీవ, పరమాత్మయే జీవాత్మ. కనుక పుట్టుట అనే ప్రసక్తి లేదోయి. కహ సౌ, ఈ చైతన్యాన్ని పంచకోశాలకు అరువు ఇచ్చిన ఆ మహాత్ముడు ఎవరు? ఆ మహాశక్తి ఏమిటి? ఆ మహాతత్వం ఏమిటి? చిదాభాసను కలిగించేటటువంటిది ఎవరు? ఏ కాంతిలో ఇక్కడ ప్రతిబింబం ఏర్పడిందో ఆ కాంతి ఏది? ఆ ప్రకాశం ఏది? ఇతడు ఒక్కొక్కరిలో ఒక్కొక్కడు వేరువేరుగా ఉన్నాడా? ఒక్కొక్కరిలో ఒక్కొక్క చిత్, దాని నుంచి కలిగే చిదాభాస ఇంకా నైయాయికులు వాళ్ళు చెప్పినట్టు అనేకంగా ఉన్నదా? నో, ఇట్స్ నాట్ దట్ వే. పరహ ఏవ ఆత్మ, అది పరమాత్మయే. ఎవరా పరమాత్మ? ముందు బోధించాము కదా, సత్యం జ్ఞానం అనంతమని. అదే ఈ సహా, అదే ఈ పరమాత్మ. ఇది ప్రకృత, ఏదైతే బోధించబడినదో. ఏమని బోధించారు? సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ. ఎక్కడ బోధించారు? తైత్తిరీయంలో 2:1, 2వ వల్లిలో మొదటి మంత్రం. ఏదైతే తైత్తిరీయ బ్రహ్మవల్లిలో మొదటి మంత్రంలో అత్యంత విశదంగా మనము దానిని సమీక్ష చేసుకుని దాని యొక్క విశ్లేషణ విచారణ చేశాము, అదే యస్మాదాత్మన స్వప్నమాయాదివత్. యస్మాత్, ఆ సత్యజ్ఞానానంతం బ్రహ్మ నుండి, ఆత్మన ఆత్మయందే, ఆత్మయందైతే అదే ఆత్మయందు స్వప్న మాయాదివత్ పంచకోశ నిర్మితమైన జీవుడు
కల్పించబడ్డాడు. ఎలా కల్పించబడ్డాడు? స్వప్నమాయాదివత్ కల్పిత. స్వప్నమాయాదివత్ అంటే స్వప్నంలో ఆత్మాంజైతే పంచకోశ నిర్మిత జీవుడు కల్పించబడ్డాడు. స్వప్నము మాయ అంటే ఇంద్రజాలకుని మాయ, మాయావి, మాయావికృత అన్నాం కదా. అంటే కల్పించబడ్డాయి. స్వప్నంలో వస్తువులు ఉన్నాయా? ఉన్నాయి. నిజంగా ఉన్నాయి? లేవు. అయితే ఏమిటి? కల్పించబడ్డాయి. కల్పించబడ్డాయి కానీ నిజానికి లేవు. ఇంద్రజాలం చేత వస్తువులు కల్పించబడ్డాయి. కల్పించబడ్డాయి ఉన్నాయా? ఉన్నాయి. ఆ ఇంద్రజాలం ఉన్న కాలంలో, ఇంద్రజాలం పోయాక అవి లేవు అంటే తర్వాత నిజానికి లేవు. అంటే ఎట్ ది టైమ్ ఆఫ్ దట్ భ్రాంతి దే ఆర్ దేర్. లైక్ దట్ దిస్ వరల్డ్ ఆల్సో ఇస్ అపారెంట్లీ దేర్ వెన్ యు ఆర్ ది జాగ్రత్త భ్రాంతి. వన్స్ యు ఎలివేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ జాగ్రత్త టు ద తురియ, దెన్ దిస్ వీ నో దట్ దిస్ ఈస్ లైక్ ఎ స్వప్న. ఏమేమి కల్పించబడ్డాయి? ఆకాశాదిక్రమేణ, ఆకాశం మొదలుగా క్రమముగా వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. తస్మాద్వా ఏ తస్మాదాత్మన ఆకాశత్ సంభూత. తస్మాద్వా, ఇగో ద్వై అనమాట. తస్మాద్వై, ఎందువలనంటే ఏ తస్మాద్, దేని నుంచి అయితే, ఆత్మన, ఏ ఆత్మ నుంచి అయితే ఆకాశ, ఆకాశము, సంభూత పుట్టింది అంటే ప్రకటమైంది, కల్పితమైంది. ఆకాశాత్ వాయు, వాయో అగ్ని, అగ్ని ఆపహ, అభ్య. ఆపహకి నుండి అని చెప్పాలంటే పంచమి అభ్య అని చెప్పాలి. అభ్య పృథ్వీ. ఆపహ అన్నదని చెప్పకూడదు. ఆపకి అభ్య పృథివీ. పృథివ్యా, పృథివీ నుంచి ఓషధయ, సకల వృక్షజాతి, ఓషధుల నుంచి అన్నం, ఓషధీభ్యో అన్నం, అన్నాత్ పురుష, అన్నం నుంచి ప్రాణి. ఇక్కడ పురుష అంటే పరమ పురుషుడని కాదు, ప్రాణి పుట్టింది. సవాయేష పురుషో అన్నరసమయ, ఈ పురుషుడే అన్నరసాన్ని కలిగి ఉన్నాడు. అదే అన్నమయ కోశం. రసాదయ కోశ లక్షణా. అంటే రసాదులు అంటే ఏమిటి? అన్నమయ, అన్నరసమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము మొదలుగా గల పంచకోశములు ఉత్పన్నా అని అధ్యాహారం చేసుకొని ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. అక్కడతో ఆ సెంటెన్స్ అయిపోతుంది. ఉత్పన్న, పంచకోశాలు పుట్టాయి. పంచకోశములకు ఉన్నటువంటి జీవుడు కల్పించబడ్డాడు. వై ఫుల్ స్టాప్? తరువాత వాక్యం 16వ కారిక మాట అది. సంఘాత ఆత్మమాయ విసర్జిత అని హీఈస్ బ్రింగింగ్ ద ప్రీవియస్ కారిక. సంఘాతా, ఈ సంఘాతములన్నీ ప్లూరలు. నా సంఘాతం ఒకటే కాదు, సకల జీవుల యొక్క బిఎంఐ కాంప్లెక్స్లన్నీ కూడా ఆత్మమాయ, ఆత్మ యొక్క సొంత మాయతో విసర్జిత, సృష్టించబడినవి, కల్పించబడినవి, ప్రొజెక్టెడ్ అని అర్థం. సంఘాతా ఆత్మమాయా విసర్జితా. ఓకే. బిఎంఐ కాంప్లెక్సెస్ అన్నీ కూడా దేహేంద్రియ సంఘాతాలు అంటే పంచకోశాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, అన్నమయాది 5 కోశాలు విసర్జిత, ప్రొజెక్టెడ్ అవుట్. అవుట్ ఆఫ్ వాట్? ఆత్మమాయయా. కల్పయత్యాత్మని ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయా మమ మాయా దురచ్చయ. అది ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఆ విషయాన్ని. ఆకాశాదిక్రమేణ అంటే ఆకాశం మొదలుపెట్టి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, నీటి నుంచి పృథ్వీ, పృథ్వీ నుంచి ఓషధులు, ఓషధి నుంచి అన్నం, అన్నం నుంచి పురుషుడు, పురుషుడు అన్నరసమయము. పురుషో అన్నరసమయ ఇది శృతి కొటేషన్. ఆకాశం మొదలుపెట్టుకొని పురుషో అన్నరసమయ అనేది కొటేషన్ చూసాము. ఈ కొటేషన్ని వాడుకొని, ఇదేమిటి కొటేషను? అపౌరుషయం. ఎవరు రాయలేదు, ఎవరో కూర్చొని రాసినటువంటిది కాదు. ఇది పరబ్రహ్మ నుంచి నిశ్వసనము, అపౌరుషయం, శృతి ప్రమాణం. సంఘాతా ఆత్మమాయా విసర్జిత అనేది గౌడపాదులు గారు రాశారు. ఇది అపౌరుషయం కాదు, ఇది పౌరుషయం. అంటే స్మృతి, అంటే శృతిలో చెప్పిన దాన్నే స్మృతి సమర్థిస్తూ రాశారు. శృతిలో ఏదైతే ఆకాశాదిక్రమేణ పురుషో అన్నరసమయ అన్నంత వరకు ఉన్న దాంట్లో ఉన్నటువంటి సారము, అంతర్తమమైనటువంటిది పరమాత్మ, అదే ఇది, ఇదే ఇది అని చెప్పారు. అది శృతి కొటేషన్. దాన్ని పట్టుకొని ఈ సంఘాతా అంటే ఆకాశాది
ఆ, పంచభూతాలు, ఈ పంచకోశాలు అన్నీ కూడా ఆత్మమాయ విసర్జిత, ఆత్మమాయ నుంచే కల్పించబడ్డాయి అని పదవ కారికలో శృతి ప్రమాణంతో కూడా శృతి ప్రమాణాన్ని బలపరుస్తున్న స్మృతి ప్రమాణంతో పదో కారికలో చెప్పారు. ఈ కారికలో ఆ స్మృతి ప్రమాణాన్ని తాను రాసినటువంటి మాటను పక్కన పెట్టి శృతి ప్రమాణాన్ని పట్టుకుని వచ్చి ఏమిటా శృతి ప్రమాణము? తైత్రీయ శృతిలో ఉన్నటువంటి సత్యజ్ఞానం అనంతం బ్రహ్మ, అదే పంచకోశములలో ఉన్నటువంటి అంతరతమ ఆత్మ, అదే ఆ పురుషుడే ఈ పురుషుడు అంటూ చెప్పి జీవ సృష్టిని నిషేధించారు. ఎందుకు? పరమాత్మవే ఆత్మ అన్నప్పుడు పరమాత్మ పుట్టలేదు, కాబట్టి ఆత్మ కూడా పుట్టలేదు. అంటే ఆత్మ అంటే జీవాత్మ, జీవాత్మ పుట్టలేదు, కాబట్టి జీవ సృష్టి జరగలేదు. ఓకే. ఇంకా ఇది ఉక్తం అంటే పదవ కారికలో గౌడపాదుల వారిచే, ఆచార్యుల వారిచే బోధింపబడినది. అస్మాభి, మా చేత కూడా, సహ ఆత్మ, ఆత్మ యథాఖం, ఏ విధముగా, ఖం అంటే ఆకాశం, ఆకాశము తథా అటులనే మా చేత ఆత్మ ఆకాశము వంటిదని. ఆకాశం అంటదంటే ఆ నెలగా ఉంది అదా, అది కాదు. ఆకాశం అంటే ఏం తెలుసుకోవాలి? నిరవయవము, పార్ట్స్ లేవు, సర్వగతము, ఆల్ పెర్వేజివ్, అసంగము, నిర్లిప్తము, దానికి ఏదో అంటుకోదు, మలినాలు, ఏకము, ఆకాశం ఎక్కడన్నా ఒకటే, అన్నిటికీ సర్వాధారము అంటే ఇంకా ఇతర లక్షణాలను కూడా చేర్చుకుని అటువంటి ఆకాశము వంటిదని ఇతి అని సంప్రకాశిత, ప్రకాశిత, highlighted, సంప్రకాశిత, perfectly highlighted, have been revealed by whom? అస్మాభిహి, మా చేత. We have revealed దట్ సర్వగతమైనటువంటి, నిరవయవమైనటువంటి, అసంగమైనటువంటి, ఏకమైనటువంటి, సర్వాధారమైనటువంటి ఆకాశము వంటిదని అస్మాభి సహ ఆత్మ యథాకం తథా ఇతి సంప్రకాశిత, అటువంటిదేనని చెప్పబడినది. వేర్ డిడ్ ఐ సే? వేర్ అండ్ వెన్? Where did Bhagavad Pada tell? From Karika to 3 to 10, my dear, this was the discussion in those Karikas between 3 and 10. ఆకాశవత్తనే దృష్టాంతం, ఈ దృష్టాంతంతో చెప్పబడినది. ఓకే. Where this was discussed, 3 and 10 Karikas, this was the discussion 3 to 10. ఆత్మ హి ఆకాశవత్ అని ఆయన రెఫరెన్స్ ఇస్తున్నారు. 3 అన్నారు, ఇత్యాది అన్నారు. 3 నుంచి 10 వరకు ఉన్నవి ఇత్యాది శ్లోకయ్యి నిశ్చయముగా ఆత్మ ఆకాశము వంటిదని 3 నుంచి మొదలైనటువంటి శ్లోకముల యందు చెప్పి ఉన్నాం. ఇంతవరకు క్లియర్గా అయిపోయింది. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ తీసుకొచ్చారు. శ్రీ శంకరాచార్య హ్యాస్ అన్ ఇంపార్టెంట్ observation and note to add here. Why? He has discussed extensively this Akasha and Atma issue and నానాత్వాన్ని వాటిని డిస్కస్ చేశారు. నా తార్కిక పరికల్పిత ఆత్మవత్, తార్కిక పరికల్పిత ఆత్మ, తార్కికుల చేత అనేకంగా కల్పించబడినటువంటి ఆత్మ, తార్కిక పరికల్పవిత్ ఆత్మావత్, తార్కికుల చేత అనేకంగా ఊహించబడిన కల్పించబడినటువంటి ఆత్మ వలె నా కాదు. నా తార్కిక పరికల్పిత ఆత్మవత్, తార్కికులచే. ఎవరా తార్కికులు? ఓన్లీ నైయాయికులే కాదు, నైయాయికులు, వైశేషికులు, యోగాచార్యులు, సాంఖ్యులు, ఈ నలుగురినే కలిపితేనే ద్వైతవాదులు ఉంటారు. వీళ్ళందరినీ ఇక్కడ తార్కికులు అంటున్నారు. తార్కికులు నలుగురిని ఖండించారు. నలుగురి యొక్క వాదనలను పూర్వపక్షంలో వాళ్ళు చెప్పిన వాటిని త్రోసిపుచ్చి ఆత్మ అద్వయము, ఏకము, దానికి పుట్టుకోలేదు ఆకాశం వలె అని నిరూపించారు. తార్కిక పరికల్పిత ఆత్మవత్ అంటే 4 రకాల దర్శనాల వాళ్ళ చేత, సాంఖ్య, యోగ, వైశేషిక, నైయాయిక దర్శనాల వాళ్ళ చేత పరికల్పిత, కల్పిత ఆత్మ కాదట, పరికల్పిత, అన్ని రకాల కల్పనలు చేసి పెట్టారు వాళ్ళు. ఆత్మకు అనేకంగా కల్పించారు, వాదించారు. అటువంటి ఆత్మలాగా కాదయ్యా ఇక్కడ తెలిసినది. అంటే ఏడు కల్పించారు వాళ్ళు?
ఆత్మ నానాత్వం, ఆత్మలు, ఒక్కొక్క జీవాత్మ వేరు, ఇలాంటివి అనేక ఇన్ఫైనట్ ఆత్మలు ఉన్నాయి. ఇంకొక వీళ్ళన్నారు, సాంఖ్యులు చైతన్యం అన్నారు, కానీ వీళ్ళు జడమండి ఆత్మ, అది పదార్థం అన్నారు. ఇంకొకన్నారు ద్రవ్యం అండి అన్నారు. దానికేమో మనసుతో కలిస్తే గుణాలు వస్తాయండి అన్నారు. ఈ విధంగా రకరకాల కన్ఫ్యూషన్స్ చెప్పారు. నానాత్వం, జడత్వం, ద్రవ్యత్వం, గుణం, ఇలా ఎన్నో శృతి ప్రమాణ విరుద్ధ కల్పనలు చేశారు. శృతిలో ఎక్కడైనా సరే ఒక్క శృతిలో ఆత్మ జడమని కానీ, ఆత్మ ద్రవ్యం అని కానీ, ఆత్మ గుణోపేతం అని కానీ, ఆత్మ అనేకమని కానీ రాసి ఉందా? మొత్తం పుస్తకాలు తిరగదోడినా, మొత్తం పుస్తకాల టెక్స్ట్ అంతా గూగుల్ అమ్మకి ఇచ్చినా ఎక్కడ ఆత్మ నానాత్మ అని కూడా చెప్పదు. ఎన్నో శృతి ప్రమాణ విరుద్ధ కల్పనలు చేశారే మీరు, ఈ తార్కికాస్, అవన్నీ తప్పు తప్పు తప్పు, అవన్నీ తప్పు. అవి పురుష బుద్ధి ప్రమాణ గమ్య. పురుష అంటే మనిషి, అంటే మీరు తార్కికులు మీ యొక్క బుద్ధి ప్రమాణాన్ని ఉపయోగించి తయారు చేశారు. పురుష బుద్ధి ప్రమాణ గమ్య అంటే ఏమిటి? ఎన్నో శృతి ప్రమాణాలు విరుద్ధమైన కల్పనలు చేశారు. అవన్నీ తప్పు కాక తప్పు. అవి పురుష బుద్ధి ప్రమాణగమ్య. అవంతా మీ సొంత డబ్బా, మీరు వాయించుకుంటున్నారు మీ డబ్బాని. ఎక్కడా శృతిలో అలా లేదు. వాళ్ళ వాళ్ళ బుద్ధికి తోచిన ఆలోచనలే కానీ ఆ వాదనలు శృతి సమ్మతమైనవి కావు. శృతి సమ్మతమైనటువంటి వాదనలను, తర్కములను పట్టించుకోకూడదు. దుస్తర్కాత్ సువిరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం అనేటటువంటి బాటం లైన్ రూల్ ఉందిగా మనకు. అంటే వాక్యార్థశ్చ విచార్యతాం. ఇప్పుడు చూసారా, పరబ్రహ్మ బయట లోపట ఒక్కటే, నీకు సత్యజ్ఞానం అనంతం బ్రహ్మయే ఇక్కడ కూడా ఉన్నది అని నిరూపించుకున్నాం. విశ్వవ్యాధి శృతివాక్యాలను విచారించడం, వాక్యార్థశ్చ విచార్యతాం శృతిమత శృతిపక్ష సమాశ్రీయతాం, శృతి యొక్క పక్షాన్ని తీసుకోవడం, దుస్తర్కాత్ విరమ్యతాం శృతిమతస్తర్కోనుసంధీయతాం, సాధన పంచుకోండి. అలాగే మీరందరూ మీ మీ బుద్ధికి తోచినట్లు ఆత్మనానాత్వం అంటారు మీరు, ఇంకొకరు గుణం అంటారు, ఇంకొకరు ద్రవ్యం అంటున్నారు, ఇంకొకరు జడం అంటున్నారు. ఏంట్రా నాన్న ఇవన్నీ? మీ బుద్ధికి ఇష్టం వచ్చినట్టు కల్పించడమే అలాగా. మరి ఎక్కడ దానికి ఏం శృతి ప్రమాణం ఏం అక్కర్లేదేమిటి? ఎక్కడైనా వేదాంతంలో ఎక్కడైనా ఓ చోట చూపించి నాకు, ఎక్కడైనా నువ్వు చెప్పింది ఆత్మన అనాత్వం అన్నావు, ద్రవ్యం అన్నావు, గుణం అన్నావు, జడం అన్నావు, అనేకం అన్నావు, పరమాత్మ వేరన్నావు, జీవాత్మ వేరన్నావు. వేర్ ఈస్ దట్ స్టేట్మెంట్ కమింగ్ ఫ్రమ్? I think it is only your imagination and your buddhi. You people should keep quiet and don't try to create a confusion and say something which is according to your own intellectual sort of kalpana. అది పరికల్పిత బుద్ధి ప్రమాణ, పురుష బుద్ధి ప్రమాణగమ్య, తార్కిక పరికల్పిత ఆత్మవత్ నా కాదు. జీవాత్మ వేరు, పరమాత్మ వేరు అన్నారనుకోండి వాడది. అంటే ఏమిటైంది? అనేకమైనటువంటి జీవాత్మలు ఏర్పడతాయి. అంటే జీవాత్మలు నానాత్వం ఏర్పడుతుంది. అనేకమైన జీవాత్మలు అంటే ఇవి ఏదో ఒక సోర్స్ నుంచి పుట్టాలి అని ఏర్పడుతుంది. అంటే పుట్టుక చెప్పాల్సి వస్తుంది. అంటే ఈ పుట్టుకకి ఏదో ఒక సోర్స్, అది పరమాత్మ, అది కారణం అని చెప్పాల్సి ఉంటుంది. కారణం అంటే దాంట్లో వికారం చెప్పాల్సి ఉంటుంది. వికారం చెప్పాలంటే అది గుణం కలిగి ఉండాలి. ఎప్పుడైతే వికారము గుణము ఉన్నదో, అది కారణమైందో, అది కూడా అనిత్యం అయిపోతుంది. కార్యంలాగే కార్యం ఎలా పోతుందో కారణం కూడా అలాగే పోతుంది. అనిత్యం అయిపోయి నశ్యం అయిపోతుంది. అంటే అప్పుడు అనిర్మోక్ష ప్రసంగ, పరమాత్మ ఉండనే ఉండడు. అంటే దెర్ ఈస్ నథింగ్ లైక్ అన్ అబ్సల్యూట్ ట్రూత్ ఆన్ విచ్ యూ కెన్ బేస్ ఎనీ కన్క్లూషన్. వాట్ ఈస్ పరమాత్మ? ఇట్ ఇస్ నాట్ వన్ వస్తు, ఇట్ ఈస్ ద అబ్సల్యూట్ సచ్చిత్. దట్ ఈస్ ద జ్ఞాన అండ్ దట్ ఈస్ ద సత్తా ఆఫ్ ద ఎంటైర్ వరల్డ్. అదే లేదు అనేటటువంటి పరిస్థితి వస్తుంది. అంచేత పురుష బుద్ధి ప్రమాణగమ్య. ఎన్ని అనర్థాలు తెచ్చిపెడుతున్నారా బాబు మీరు? మీరు మీ వాదనలను బుద్ధికి నోటికి ఏదొస్తే చెప్పడమే, బుద్ధికి ఏదొస్తే అనేయడమే. పురుష బుద్ధి ప్రమాణగమ్య. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇట్స్ ఆల్ ఓన్ ఇమాజినేషన్. తార్కిక పరికల్పిత ఆత్మవత్ నా. ఇట్ కెనాట్ బి లైక్ దట్. ఈ శాస్త్రం చెప్పలే మీ గురువుగారు?
చదివించారు సార్, 10 ఉపనిషత్తులు చదివించారు. మా దర్శనాన్ని కూడా అన్ని ఉపనిషత్తులు చదవాలి సార్. చదివేవా? మర్చిపోయావా? మర్చిపోయారేంటి ఈశావాస్యం? అనేజదేకం మనసో జవీయో నైనద్దేవాప్నువన్ పూర్వమర్షత్ తథావతో అన్నాన్యేతి నానన్యేతి తిష్టత్ తస్మిన్నాపో మాతరిష్వాద తస్మిన్నపో మాతరిష్వాదధాతి. మొత్తం మంత్రం మనకు అక్కర్లేదు, మొదటి భాగం. ఎవరైనా కావలసిన వాళ్ళు ఆ విశ్లేషణ తీసి చదువుకోండి. అద్భుతమైన మంత్రం. అనేజదేకం. అనేజత్, ఏజత్ అంటే కదలిక, అనేజత్ కదలిక లేనిది, ఏకం ఒక్కటే. ఏమైంది మీ నాన్నతో? మొదటి ముక్కలోనే పోయింది. నాలుగో మంత్రం మొదటి ముక్క పట్టుకుంటే ఈశావాస్యంలో అది కదలదు, దాంట్లో కార్యం కాలేదు, కార్యాలు రావు, కారణం కాదు, అది సగుణం కాదు, అది కదలదు. కదిలితే గాని చలనం ఉంటే గాని వికారం కలగదు. అటువంటి ఆత్మ ఒక్కటే అని అక్కడే రాసిందిరా నాన్న, మర్చిపోయారా? సరే, ఏం చేస్తాం, చదువుకోండి మరోసారి. అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆత్మ ఈజ్ నాట్ లైక్ అప్రమాణ తార్కికవాద ఆత్మ. వాట్ వీఆర్ సేయింగ్, ఇట్ ఈస్ నాట్ వితౌట్ ప్రమాణ, ఇట్ ఈస్ నాట్ మియర్ యుక్తి. దట్ 3 to 10 యుక్తులే చెప్పాము, బట్ వీఆర్ సపోర్టింగ్ దట్ యుక్తి విత్ ది శృతి. ఇది ప్రమాణభూతమైనటువంటి తర్కము చేశాము. అపౌరుషేయ ఆత్మయే సత్యం. ఎలా తెలిసిందండి? కఠోపనిషత్తు. అణీయాన్ హి అతర్క్యమను ప్రమాణాత్. చాలా సూక్ష్మము అతర్క్యము, తర్కానికి అందదు. ఎందుకు? చాలా సూక్ష్మము కనుక. అదొక ప్రమాణం. దట్ ఈజ్ 1 to 8. నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞాయ ప్రేష్ట. సబ్సిడింగ్ మంత్రం 9వ మంత్రంలో నా ఏషా తర్కేణ మతి ఆపనేయ. ఏ ఇది తర్కము చేత బుద్ధి యందు పొందవలసినది కాదు. నైషా తర్కామతిరాపనేయ అణేయాన్ని అతర్క్యమను ప్రమాణాత్ అనేటటువంటివి కేవల తర్కంతో ఆత్మని పట్టుకోలేరు. 3 నుంచి 10 వరకు మేము తర్కమును ఉపయోగించిన దానిని ఇక్కడి నుంచి మేము 3 నుంచి 9 వరకు చెప్పినటువంటి జీవ సృష్టి యుక్తితో నిషేధించాము. దానిని, ఆ జీవ సృష్టిని ఇక్కడ శృతి ప్రమాణంతో కూడా లేదు, సృష్టి జరగలేదని చెప్తున్నాము. ఆత్మ స్వయం ప్రకాశము మరియు శాస్త్ర ప్రకాశము. కేవల తర్కంతో ఆత్మని పట్టుకోలేము. శృత్యా జీవ సృష్టి నిషేధ. ఎన్నొచ్చే రిఫరెన్సులు, ఎన్నో. ఈశావాస్యము, కఠోపనిషత్తు, తర్వాత మన బృహదారణ్యకము, దాంతోపాటు మన తైత్రీయం ఎలాగో ఆయన తీసుకొచ్చారు. ఈ విధంగా శృత్యా జీవ సృష్టి నిషేధ. 4 రకాలైనటువంటి కారికలు. 11లో తైత్రీయం, 12లో బృహదారణ్యకం అలా వస్తాయి. ఈ 12వ మంత్రంలో బృహదారణ్యకంలో మధు విద్య అనేటటువంటి ఒక చాప్టర్ ఉంది. 2, 5. 2వ అధ్యాయంలో 5వ బ్రాహ్మణం. 5వ బ్రాహ్మణంలో మధు బ్రాహ్మణం అంటారు. ఆ మధు విద్య బ్రాహ్మణం. ఆ మధు విద్యను తెలిస్తే నెక్స్ట్ కారిక తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో ఈ పాఠం ఉండదు, మంగళవారం నాడు. ఏ పాఠం ఉంటుంది అప్పుడు? మాండూక్యాన్ని కొనసాగించకుండా మధు విద్యను చదువుకుంటాం. మధు విద్య తెలుసుకొని మంగళవారం నాడు, నెక్స్ట్ శనివారం నాడు మళ్ళీ 12వ కారిక చదువుకుంటాం. కాబట్టి ఎవరైతే ఆర్గనైజర్స్ మంగళవారం నాటికి గట్టిగా ఒక మెసేజ్ పెట్టి మధు విద్య అవగాహన బోధన అనే అంశము జరుగుతుంది. అంత ఈజీగా బుర్రకెక్కేటటువంటిది కాదు. 5-6 సార్లు చదివితే గాని, మధు అంటే తేనె, విద్య అంటే జ్ఞానం. తేనె జ్ఞానం. తేనె జ్ఞానం ఏమిటండి? తేనె తాగుతామా, లేకపోతే నాకుతామా, లేకపోతే రొట్టె మీద వేసుకుని తింటామా? తేనె జ్ఞానం. తేనె జ్ఞానం గురించి నేర్చుకోండి అంటూ వచ్చే దాంట్లో చెప్తాను. ఆ తేనె జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని, అంటే ఆ మధు విద్యను ఆధారంగా చేసుకుని ఈ నెక్స్ట్ కారిక రాబోతుంది. దానికి ప్రిపేర్డ్గా ఉండండి.
అందరూ మధు విద్యను ఆస్వాదించండి అని చక్కటి మెసేజ్ పెట్టండి. అటెండ్ ఇన్ లార్జ్ నెంబర్స్ అండ్ అండర్స్టాండ్. ఇట్స్ నాట్ ఈజీ టు అండర్స్టాండ్. దెర్ ఆర్ సెవరల్ లైక్ దట్. దెర్ ఇస్ అనదర్ మధు విద్య ఇన్ చాందోగ్యం which talks about Suryapasana, and we are not interested in that at the moment. That anyway we will study in Chandogya. Brihadaranyaka is way away from now, maybe about 1.5 years from now. సో ఆ మధు విద్యను ఇప్పుడు నేర్చుకుంటాం. ఇంతటితో ఈనాటి అధ్యయనం సమాప్తమవుతోంది. నచక్షుషా గృహ్యతే నాపి వాచా నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః. ఆ పరమాత్మయే ఈ జీవాత్మ. జీవ పర అనే భేదము అక్కరలేదు. ఉన్నది ఆత్మయే. అది నేనే. అహమస్మి, అహమస్మి, అహమస్మి.